పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు జరుపుకుంటూ వస్తూ ఉంటాం మనం. మరి ఆ పండుగల్లోని అంతరార్థాలు ఏంటివి? అసలు పండుగలు ఎందుకు జరుపుకుంటాం మనం? దసరా, దీపావళి అంటాం. రాక్షసులను సంహరించడం వల్ల వచ్చినాయి అంటారు. మరి నేటి తరంలో రాక్షసులు లేరు కదా, ఎందుకు ఆ పండుగలు చేసుకోవాలి? అందులోని ఆధ్యాత్మికత ఏంటి, అందులోని సాధన ఏంటి, అసలు పండుగలు ఏంటివి అనేదే నేటి సత్యదర్శనంలో మన పండుగలు. అందులో ముందుగా మనం ఒక వారం రోజుల తర్వాత నుండి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే నెల 2 తారీఖు దసరా జరుపుకోబోతున్నాం. సో ఈ మన పండుగల్లో ఈ దసరా ఏమిటి, ఇవన్నీ ఎందుకు జరుపుకుంటాం అనే అద్భుతమైన విషయాలు, అందులోని సత్యాన్ని దర్శింపజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, హెడ్ మాస్టర్గా రిటైర్మెంట్ తీసుకొని మనకు మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధాన ఆచార్యులుగా వారి యొక్క సేవలు అందిస్తున్న చుక్కా మధు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి, ధన్యవాదాలు ఆహ్వానించినందుకు. సార్, మన పండుగలు ఏంటి సార్? మన పండుగలు ఏమిటి, అందులో ముఖ్యంగా దసరా ఏంటి? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పత్రిజీ పర్యంతం వందే గురు పరంపరా. పండుగలు పండుగగా మారడమే పండుగ. పండుగ మారడమే పండుగ. వావ్. ఓ మొగ్గ, పిందె, కాయ, దూరపండు, పండు అంటే అర్థమైంది. ఆ వృక్షం యొక్క అంతిమ లక్ష్యం ఓ పండుగ మారితే అందులో విత్తనం తిరిగి మహావృక్షంగా వస్తుంది. అలా మానవ జీవితం అనేది పండాలి, జీవితం పండించుకోవాలి. ఓహో, జీవితం పండాలి. అందుకే మన ప్రాచీన ఋషులు అద్భుతమైన జ్ఞానాన్ని పండగల రూపంలో మనకు అందించారు. పండుగ అంటేనే సంబరం, చిన్న పెద్ద అందరూ కూడా మనసు ఉత్సాహంగా ఉరకలేస్తుంది. అంటే ఒంటి శుభ్రత, ఇంటి శుభ్రత, ఊరు శుభ్రత, మనసు, బుద్ధి, చిత్తము, ఆత్మశుద్ధి అన్నిటికీ వాళ్ళు అనుసంధానం చేశారు ఋషులు. ఇక మన భారతదేశంలో అయితే ఇతర ఏ జాతులకు లేనన్ని పండుగలు మనకున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు పండగే. అంతే, నిజానికి అక్కడికి వచ్చింది లాస్ట్కి. ఓపిక తీరిక ఉంటే ప్రతిరోజు పండుగ, పుట్టినరోజు పండుగే. ఇలాగా ఋషులు అద్భుతమైన జ్ఞానాన్ని పండుగలలో పెట్టారు. ఋషి పరంపర నుండే వచ్చింది పండుగలు. ఇప్పుడు మీరు నవీన అన్నారు. సరే, మనం పండగ అంటే సంబరం, వినోదం బాగుంది. అయితే దాని వెనుక ఉన్న శాస్త్రీయత, జ్ఞానం, మరి దాని నుంచి మన ఆధ్యాత్మిక ఆత్మోన్నతికి తీసుకోవాల్సిన అంశాలని మనం అంతగా శ్రద్ధ పెట్టడం లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇద్దరిని మనం అభినందించాలి ఈ సందర్భంలో. ఒకరు ఎవరంటే ధ్యానరత్న, ధ్యాన జగత్ నిర్వాహకుడు కేశవరాజు గారు. ఈ నెల ధ్యాన జగత్ మాసపత్రిక పైన నవదుర్గల పటం వేశాడు ఆయన. అలాగే ఎడిటర్ వాణి గారు అద్భుతమైన సమాచారం ఈ నెల ధ్యాన జగత్ లోపల ప్రచురించారు. మహిషాసుర మర్దిని దేవీ నవరాత్రాల గురించి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక రెండవ వారు పండగలైతే చేసుకుంటున్నాం, ఆ సమాచారం ఎక్కడ ఏ పుస్తకాలలో మనకి లేదనే చెప్పాలి. కాకపోతే ఆ సిద్ధాంతులు ఆ పూజలు చేయిస్తారు, వ్రతాలు చేయిస్తారు. ఇప్పుడు టీవీలు, యూట్యూబ్లు వచ్చాయి కాబట్టి లైవ్లో కూడా ఇవాళ ఆ పండగలని చూపిస్తున్నారు. కానీ సమాచారం అనే సమాచారం లేదు, సామాన్య మానవునికి అందుబాటులో లేదు. తెలుసుకునే జిజ్ఞాసుడు కూడా సమాచారం ఎక్కడా దొరకడం లేదు. అయితే ఎక్కిరాల వంశంలో పుట్టిన ఐఏఎస్ వేదవ్యాస గారు
ఒక 30 ఏళ్ల క్రితమే ఈ అన్ని పండుగల సమాచారాన్ని నింపుతూ ఆయన మన పండుగలని బుక్ ప్రచురించారు. 30 ఏళ్ల కిందనే? 30 ఏళ్ల కిందటనే. వా, ఎంత నేను ఆ కాలంలో ఆయన సంస్థ ద్వారా వచ్చే శుభ వార్త పత్రిక తెప్పించుకునేవాడు. శుభవార్త. ఆయన అనేక గ్రంథాలు రాశారు. ఐఏఎస్గా ఉండి ఐఏఎస్గా ఉండి రిటైర్ అయినాక ఆయన మహాయోగి, మహా ఆచార్యుడు. ఎన్నో దేవాలయాలు ప్రతిష్ట చేసేవారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతా అందుబాటులోకి తెచ్చారు ఆ రోజులలో. ఉన్నారా? స్టిల్ ఎలా లేరు. ఓకే. 2002లోనో 2003లోనో శరీర త్యాగం చేశారు. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. శంబల ఒకటి, తర్వాత ఈ మన పండుగలు, అదృష్ట గడియలు, నడిచే దేవుడు, చాలా గ్రంథాలు ఉన్నాయి ఆయన రాసినవి. మన పండుగలు ఎప్పుడో కొనుక్కున్నాను నేను. అయితే అందులో చూసి ప్రతి పండుగని ఇంట్లో పిల్లలకి దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పేవాళ్ళం. అందులో చెప్పిన విధి విధానం ప్రకారమే పండుగలు చేసుకునేవాళ్ళం. అయితే ఇటీవల అది పుస్తకాలు ఎక్కువై ఎక్కడో పడిపోయింది ఆ పుస్తకం. పండుగలు కూడా అంత శ్రద్ధగా ఇప్పుడేమీ ఆచరించడం లేదు. ఎందుకంటే వ్యక్తిగత కుటుంబాలు వచ్చేసినాయి, పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కూడా ఏమంటారు, ధ్యాన ప్రచారంలో పడి ఆ రోజు పండగ అవుతుంది సార్. పండగ అంటే ఎక్కడెక్కడ ఉన్నా ఆ రోజు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజే ఉంటున్నారు, ఆ రోజే ప్రత్యేకంగా ఎక్కడికో కొత్త బట్టలకి పిండి వంటలకే పరిమితం అయిపోయింది ఇప్పుడు. అలాగా పండు అంటే ఏంది? పరిపూర్ణత, పరిపక్వత. దానికని మన ఋషులు ఎంతో జ్ఞానం ఇచ్చారు. సరే, ఈరోజు మనం టాపిక్ దసరా తీసుకున్నాం కాబట్టి దసరా అని ముందు చెప్పుకుందాము, తర్వాత పండుగల గురించి ఎంతైనా చెప్పుకుందాం. దేవి నవరాత్రులు అని మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి 9 రోజులు దేవి నవరాత్రాలు చేస్తారు. మహిషాసుర మర్దిని అని చెప్తారు. ప్రపంచంలోనే ఒక నగరంలో అద్భుతంగా ఈ దసరా సంబరాలు జరుపుతారు. అదే మన భారతదేశంలో మైసూరులో మహిషాసుర వర్ధిని అక్కడ ఉంటుంది. ఆ పేరే మైసూరుగా మారింది. మహిషాసురు ఆ పేరు మీదనే మైసూరు వచ్చింది. చాముండేశ్వరి హిల్స్ మీద అమ్మవారి దేవాలయం ఉంటుంది. అలాగా మరి యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత, నమస్తత్వై 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 నమో నమః. వరాహ పురాణంలో అమ్మవారిని 9 రూపాలుగా వర్ణించారు. వరాహ పురాణంలో అమ్మవారిని 9 రూపాలుగా వర్ణించారు. ప్రథమంచ శైలీపుత్రే చ ద్వితీయంచ బ్రహ్మచారిణి తృతీయంచ చంద్రఘంటేతి కూష్మాండేచి చతురేతి పంచమం స్కందమాత షష్ఠీశ కాత్యాయని సప్తమి కాళరాత్రి మహాగౌరీ అష్టకం నవమం సిద్ధిదాత్రి నవదుర్గా ప్రకీర్తిత అని ఉంటుంది వరాహపురాణం. సార్ మీ మెమరీ. 9 అవతారాలు 9 రోజులు చేస్తాం మనం పండగ. ఈ 9 అవతారాల గురించి మన ధ్యాన జగత్ ఎడిటర్ వాణి గారు అత్యద్భుతంగా సమాచారం ఇచ్చారు. అది తెలుసుకుందాం.
ఎందుకంటే దేవీ నవరాత్రాలు మనం జరుపుకుంటున్నప్పుడు కాదు, ముందే తెలుసుకోవాలి, అప్పుడు చక్కగా జరుపుకోవచ్చు. అధర్మం, అజ్ఞానం, మూర్ఖత వంటి తమో లక్షణాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కడు మహిషాసురుడే. అధర్మం, అజ్ఞానం, మూర్ఖత్వం. అధర్మం, అజ్ఞానం, మూర్ఖత్వం ఉంటే మహిషాసురుడే. చెడుపై విజయాన్ని సాధించిన పార్వతీదేవిని కీర్తిస్తూ మనం విజయదశమి జరుపుకుంటాం. అధర్మం అంటే మాంసభక్షణం. స్వేచ్ఛగా జీవించాల్సిన జంతువులను సంహరించే వాళ్ళంతా ఈ భూమి మీద మహిషాసురులే. అహింసో పరమధర్మ అన్న వేదవాక్కును అపహాస్యం చేస్తూ ధర్మ విరుద్ధంగా జీవించే మాంసాహారులంతా ఈ భూమి మీద మహిషాసురులే. అది నేటి తరంలో ఎందుకు జరుపుకోవాలి అంటే బయట లేరు, మనలోనే ఉన్నారు. నేను చావు పుట్టుకలకు అతీతమైన ఆత్మస్వరూపుడను, శాశ్వత స్వరూపుడను అనే ఆత్మజ్ఞానం మర్చిపోయి తాము ఏడుస్తూ ఇతరులను ఏడిపించే వారంతా, అజ్ఞానులంతా మహిషాసురులే. భూమి అంతటా నిండి ఉన్న మహిషాసురులను వధించి చెడుపై మంచిని సాధించాలంటే ప్రతి ఒక్కరూ పార్వతీదేవిలాగా శక్తిమంతులు కావాలి. పార్వతీదేవి అంటేనే శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆ శక్తి, ధైర్యం అన్నవి మనకు ధ్యానం ద్వారానే లభిస్తాయి. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేసి అది జంతు భక్షణ మానేసి మంచి లక్షణాలతో కలిగి ఉంటే ఏదో ఆ రాక్షసులు సంహరించబడతారు. ఏదో కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు తినడం కాదు. ఏ రోజుకి ఆ రోజు ఆ దేవుని అలంకరించి, లేదా అలంకరించిన ఒక గుడికి పోయి అక్కడ ఏదో ప్రసాదం పెట్టి విగ్రహాల ఊరేగింపు కాదు, ఏదో చేశామని డీజేలు పెట్టడం కాదు. ఇది అంతరార్థం తీసుకొని ఆచరిస్తే ఆత్మజ్ఞానికి ఎదుగుతాం. అమ్మవారిని కీర్తించినట్లు తోటివారి ఆత్మోన్నతికి పాటుపడుతూ సమస్త జీవుల పట్ల ఒక తల్లిలాగా దయా, ప్రేమ, కరుణలను చూపిస్తూ విశ్వ కళ్యాణానికి పాటుపడాలి. మొదటి అమ్మవారు శైలపుత్రి. హిమవంతుడనే రాజుకు, పర్వతరాజుకు పుట్టిన ఆమె పార్వతి. ఆమె శైలపుత్రి. ఆమె త్రిశూలం ధరిస్తుంది, కమలం ధరిస్తుంది. త్రిశూలం త్రిగుణాలకి గుర్తు. మనము ఆ త్రిగుణాల నుంచి విముక్తి చెంది నిర్గుణలం కావాలి అని సందేశం. తామరపు అంటే నిర్గుణిగా ఉండు. త్రిశూలం అంటే నిర్గుణంగా ఉండడం. ఓకే ఓకే. కమలం అంటే జ్ఞానానికి గుర్తు. సరస్వతికి గుర్తు. సరస్వతి అంటే వాగ్దేవత. మాట్లాడగలిగితేనే మాట్లాడాలి, లేకుంటే నోరు మూసుకొని మౌనంగా ఉండాలి. ఎప్పుడు అక్కడే మాట్లాడాలి. రెండవ పేరు బ్రహ్మచారిణి. ఒక చేతిలో కమండలం, మరొక చేతిలో తులసీమాల. ఇది రెండవ రోజు అమ్మవారి దర్శనం. కమండలం అనేది సన్యాసానికి గుర్తు. సన్యాసం అంటే వదిలిపెట్టడం. దీని గురించి పత్రిజీ అద్భుతంగా చెప్పారు. మరకట సన్యాసమని, ఆపత్ సన్యాసమని, వివిధిష సన్యాసమని, విద్వత్ సన్యాసమని. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లంతా కూడా విద్వత్ సన్యాసులే. ఎలాగంటే బ్రహ్మజ్ఞానులు సంసారాన్ని కాకుండా సంసారం పట్ల తమకున్న బంధాలను విడిచి, సంసారం వదలొద్దు, బంధాలను విడవాలి. ధ్యాన జ్ఞాన సాధనలతో సంసారంలోనే నిర్వాణం చెందాలి. ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించుకుంటూ ధ్యాన సాధన చేస్తూ, జ్ఞాన సంపాదన చేస్తూ ఆత్మ ప్రగతి పొందాలి. అప్పుడే వాళ్ళు సకల జీవుల యందు బ్రహ్మత్వ భావనతో కూడిన బ్రహ్మచారిణిగా అమ్మవారిలా వెలిగిపోతారు. బ్రహ్మత్వ భావనతో ఉండడమే బ్రహ్మచారిణి. బ్రహ్మజ్ఞానంతో నిండి ఉండాలి. అమ్మ సందేశం అది. అంటే మన సాధనలు మనం చేసుకుంటూ, మన వృత్తి వ్యాపారాలు కుటుంబంతో ఉంటూ సాధన చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఎవరి మీద ఆధారపడొద్దు. వావ్. మూడవ అవతారం చంద్రగంట. చంద్రుడు అంటేనే మనసు. మనసు పరిపరి విధాల పోతుంటుంది. దాని ఉరవడి తగ్గించాలంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. ఇది చంద్రగంట అమ్మవారి సందేశం. మనసులో పరిపరి విధాల వెళ్ళే మనసును ఒక దగ్గర కూర్చోబెడితే
చంద్రగంట అమ్మవారిలాగే మనసు పైన పట్టు వస్తుంది. మనసు పైన పట్టు. 4వది కూష్మాండం. ఈమె సూర్యలోక వాసిని. సూర్యకాంతి అంటేనే స్వయం ప్రకాశం. అలాగే మనలోని ధ్యాన జ్ఞాన శక్తులతో స్వయం ప్రకాశంగా వెలుగుంది. ఒక మాస్టర్లుగా మారడమే అమ్మవారి సందేశం. ఇక 5 స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామి తల్లే స్కందమాత. ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో కమలంతో అమ్మవారు దర్శనం ఇస్తుంది. ప్రతి స్త్రీమూర్తి కూడా తన బిడ్డలను సర్వశక్తిమంతులుగా తీర్చిదిద్దాలి అని ఆ తల్లి ధ్యానై ఆత్మజ్ఞానై ఉండి తీరాలి. ఓకే. అప్పుడు ఆమె కూడా ఒక స్కందమాతలాగా కీర్తికెక్కుతుంది. తను జ్ఞాని అయి ఆత్మజ్ఞాని అయి పిల్లల్ని అలా తీర్చిదిద్దితే స్కందమాత. ధ్యానం జ్ఞానం రెండు. ఇక 6వ అవతారం కాత్యాయని మాత. ఈమె వింధ్యాచల వాసిని. సకల దుఃఖాలను తొలగించి మనసును ఆనందంతో నింపివేసే గాయత్రి మాతని తలుచుకోవడం ద్వారా ఈ అమ్మవారు ప్రసన్నం అవుతుంది. ఓం భూర్భువః తత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. 24 అక్షరాలు. కాళరాత్రి 7వ అవతారం. ఈ చర్మచక్షులు 2 మూసుకొని ధ్యానంలో శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు దివ్యచక్షు తెరుచుకుంటుంది. తద్వారా భూత భవిష్యత్ వర్తమానాలను ఆత్మజ్ఞానికి చావు పుట్టుకలు అన్నవి పరిణామక్రమంలో కేవలం ఒక మజిలీలానే తెలుస్తుంది. మృత్యుంజయుడు అవుతాడు. ఇది కాళరాత్రి 3. కాళరాత్రి 8వ అవతారం మహాగౌరి. కైలాస పర్వతం చెంత మానస సరోవరం. మానస సరోవరం పక్కకే గౌరీకుండం. మహేశ్వరుణ్ణి భర్తగా కోరుకొని పార్వతీమాత తాను స్వయంగా గత జన్మలో సతీమాత అయి ఉండి కూడా పంచాగ్నుల మధ్య ఆమె ధ్యానం చేస్తుంది ఈశ్వరుడికై. పంచాగ్నులు అంటే 4 వైపులా మంటలు పెట్టుకొని మధ్యలో కూర్చొని తలపైన మిట్ట మధ్యాహ్నం సూర్యుడి యొక్క అగ్ని. అది పంచాగ్నుల మధ్య ఆమె ధ్యానం చేస్తే అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆమెని అనేక పరీక్షలు పెట్టి తనని వివాహం చేసుకుంటారు. అలా కఠోర తపస్సు చేసి నలుపు రంగులోకి మారిన అమ్మవారి శరీరాన్ని మహాశివుడు ఆకాశ గంగతో ప్రక్షాళనం చేయడం వల్ల తెల్లని శరీర ఛాయతో ఆమె మహాగౌరిగా దర్శనం ఇస్తుంది. ఆకాశ గంగను దింపడానికి కారణం అదే, చల్లవరచడానికి. ఆకాశ గంగ అంటే కాస్మిక్ ఎనర్జీ. అదే ధ్యానం ద్వారా ప్రాణమయ కోశంలోని సూక్ష్మనాడీ మండలం శుద్ధి అయి గత అనేక జన్మలకు చెందిన కర్మ ఫలితాన్ని ధ్యాని విశ్వశక్తితో తుడిచివేయగలుగుతాడు. అది మహాగౌరీ మాత మనకిస్తున్న సందేశం. షట్చక్రాలను వికసింప చేసుకుంటాడు. ఇక 8 మెట్లు 8 అవతారాల గురించి చెప్పుకున్నాము. అంతా ధ్యానం జ్ఞానం గురించే అమ్మవారు ఇక్కడ సజీవ ఉదాహరణగా చెప్పినట్లుగా మనకు అర్థమైంది. ఇప్పుడు ఫలితం సిద్ధిదాత్రి ఆమె పేరు. ఇవన్నీ చేసినందుకు వచ్చే ఫలితమా? అంతే కదా. చతుర్భుజాలతో శంఖం చక్రం గద కమలం దాల్చి అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో సింహవాహిని అయి దర్శనమిస్తుంది. ఇక మనవైపు వస్తే నిరంతర ధ్యాన స్వాధ్యాయం ద్వారా అణిమాది అష్టసిద్ధులను వశం చేసుకున్న సాధకుడు సిద్ధ పురుషుడుగా మారి జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకుంటాడు. ఇది దేవీ నవరాత్రుల్లో మనము తెలుసుకోవాల్సింది, సాధన చేయాల్సింది. ఒక్కొక్క మాత గురించి తెలుసుకొని వారు ఏం చెప్తున్నారో ఆ విధంగా ఆ రోజు సాధన చేయాలి. ఇప్పుడు ముందుగా ఎందుకు చెప్తున్నామంటే రేపు 22 తారీఖు ప్రారంభమైనప్పటి నుంచి ఏ రోజు ఏ మాత ఏం చెప్పారో ఆ మాతతో ఆ అనుసంధానమై ఆ శక్తి జ్ఞానం తీసుకోమని చెప్పడానికి. అమ్మవారి మళ్ళీ సెపరేట్ ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం మనం.
అయినా సరే ఇప్పుడు ముందుగా ఇవన్నీ మనకు తెలియకుండా సంసారాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి ధ్యాన సాధన చేసుకుంటేనే సిద్ధులు వస్తాయి అని భ్రమలో ఉన్న సామాన్య జనులకు ధ్యాన విద్యను దగ్గర చేసి వారిని సిద్ధ పురుషులుగా తీర్చిదిద్దుతున్న పిఎస్ఎస్ఎం పిఎంసి వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. ధ్యానం మరి అహింసల ద్వారానే సత్యం మరి ధర్మం ఏంటో తెలుసుకొని జనన మరణ చక్రం నుంచి విముక్తి చెందే మార్గం చూపిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధ్యానం చేద్దాం, ఆత్మజ్ఞానులుగా ఎదుగుదాం. వండర్ఫుల్. ఇది దసరా పండుగ గురించి ఈ 9 దేవతలు ఏం చెప్పారు, అందులోని ఆధ్యాత్మికత ఏంటని తెలుసుకున్నాం. సో ముందుగా చెప్పేది ఎందుకనేది మళ్ళీ చెప్తున్నాం సార్. ఈ 9 రోజులు అత్యంత ఉన్నతంగా సాధన చేయవలెను. మీరు అన్నట్టు బయట ఎక్కడికో వెళ్ళి ఏదో చేయడము అనేది కొంతమంది చేస్తున్నారు. ఇందులో ఏమున్నదిలే అని అపవాదులతో ఇందులో ఏమున్నదని కొట్టిపాడేసే నేటి తరానికి కూడా ఇది మెసేజే. నాటి తరమైన నేటి తరమైన ఏ తరమైన చేయాల్సింది సాధనే, ఆచరించాల్సింది శాకాహార భోజనమే. ఇది ఓవరాల్గా పిఎస్ఎస్ఎం ద్వారా అందించబడుతున్న 9 జ్ఞాన మార్గాలు 9 ధ్యాన మార్గాలు, నవరత్నాలు ఎలాగో చెప్పారు సార్. వాటిని వీటికి రిలేట్ చేసుకుంటూ కూడా సాధన చేయొచ్చు. ఐఏఎస్ వేదవ్యాస గారు ఏం చెప్పారంటే, తమో గుణం వాళ్ళు తామసిక పూజలు చేస్తారు, రాజసికులు సంపదల కొరకు పదవుల కొరకు రకరకాల కోరికలు తీరాలని రాసిక పూజలు చేస్తారు. రాజసిక పూజలు. ఇక సాత్విక పూజల యొక్క లక్ష్యం ముక్తి మోక్షం. అంటే మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి మన లక్ష్యం ముక్తి. అంటే ఇది మనది సాత్వికం. అంటే ఇక్కడ ఏ జీవహింస ఉండదు, ఏ స్వార్థపూరితమైన కోరికలు ఉండవు. తన ఆత్మ ఉన్నతి కోసమే కోరుకుంటాం, అలాగే గురించి కూడా కోరుకుంటాం. విశ్వ కళ్యాణానికే వీళ్ళు పాటుపడుతుంటారు. కాబట్టి సాత్విక పూజలు అనేవి గొప్పవి. మరి మన ఋషులు ఇన్ని పండగలు పెట్టారు, ఇందులో ఏ రకమైన పూజలు పెట్టారు అంటే నేను ముందే చెప్పాను, మన దేశంలో ఉన్నన్ని పండగలు ఎక్కడా ఉండవని. ప్రతిరోజు పండగే అని. వారాన్ని బట్టి పండగ, ఋతువును బట్టి పండగ, సూర్య చంద్రులను బట్టి పండగలు, నక్షత్రాలను బట్టి పండగలు, మరి ఖగోళ పరిభ్రమణం అంటే ఋతుచక్రం కాలచక్రం వీటిని బట్టి పండగలు. ఇవి ఋషులు మరి తమ ధ్యాన శక్తితోటి తెలుసుకొని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చారు. నిన్న మననే మనం వినాయక చవితి జరుపుకున్నాం. మరి భాద్రపద శుద్ధ చవితి వినాయక పండగ ఎందుకైంది ఎవరికి తెలియదు. ఆ రోజు ఎందుకు చేస్తారు ఎవరికి తెలియదు. మీరు ఒక రోజు కనుక ఆ భాద్రపద శుద్ధ చవితి ఆకాశం వైపు చూస్తే రాత్రి అక్కడ హస్త నక్షత్రం వెలుగుతూ ఉంటుంది. ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు తప్పనిసరిగా హస్త నక్షత్రం ఉంటుంది. ముందు రోజు రాత్రో పగలో రాత్రో. హస్త అంటేనే ఏనుగు, హస్తి, కాళహస్తి. ఓకే. కాబట్టి వినాయకుడికి ఏనుగు తల అనే ప్రతీక అది. అంటే మన ఋషులు ఏం చేశారు, భూమి మీద జరిగే ఈ సంబరానికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి లింక్ పెట్టారు. నీకు తెలియదు ఆ విషయం. ఇంకా ఓం ప్రథమంగా ఉగాది తర్వాత వచ్చే పండగే వినాయక చవితి. అంటే దేవతలలో ప్రథమ పూజ వినాయకుడు, విఘ్నేశ్వరుడు ఎవరు, వినాయకుడు. కాబట్టి ఆయనతోటి పండగలు ప్రారంభించబడతాయి. ఉగాది, న్యూ ఇయర్. వాట్ ఈజ్ న్యూ? ఏం లేదు. జనవరి 1కి ఏ కొత్తది ఉండదు. ఏదో వాళ్ళు చేసుకోమన్నారు, మనం చేసుకుంటుంటాం ఏదో సంబరాలు. కానీ మన ఉగాది చూడండి, యుగానికే ఆది. యుగానికే ఆది. అన్నీ ఆ రోజు నుంచి ప్రారంభించబడతాయి. చెట్లు చిగురేస్తాయి,
ప్రకృతి మొత్తం మారిపోద్ది. ప్రకృతి కాంత తన భర్త అయిన పరమాత్మ కోసం అన్ని పులకరించుతుంది. ఓ వావ్. ఫల పుష్పాలతో ఆహ్వానం చెప్తుంది. ఎస్ సార్. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అంతా. అంతా అది సంబరం అంటే. కాబట్టి యాజ్ అబోవ్ సో బిలో, పైన ఏమి మార్పుతుందో, పైన ఏమి జరుగుతుందో కింద అది జరిగేటట్టుగా ఋషులు మనకు పండగలు పెట్టారు. వారి యొక్క దివ్య చక్షువుతో చూసింది కింద ఏర్పాటు చేశారు పండగ. వావ్. పండగ పేరుతో ఊరికే అలా అయితే మనం పండుతామని మనం పండాలని. ఓకే, వండర్ఫుల్ సార్. ఇక ప్రతి పండుగ కూడా దైవత్వంతో అనుసంధానం కావడానికే ఉద్దేశించబడ్డది. కృష్ణాష్టమి గురించి చెప్పుకున్నాం. అంటే ఆ వారం అంతా కృష్ణుడు అందుబాటులో ఉంటాడని అర్థం. ఓకే. దేవి నవరాత్రుల గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. 9 రాత్రులు, 9 రోజులు అమ్మవారు అవైలబుల్ ఉంటారు. రకరకాల రూపాల్లో ఉంటారు, అందుబాటులో ఉంటారు. అందుకే మూలా నక్షత్రం సరస్వతి మాత పుస్తకాలు పెట్టి పూజ చేయండి రా అంటారు. మూలా నక్షత్రం రోజే చేస్తారు దేవి నవరాత్రులలో. మూల అంటే మూలాధార చక్రం. ఓకే. అలాగా ప్రతిదీ కూడా దైవత్వంతో ముడిపెట్టారు మన ఋషులు. ఇంకా పండగలు పిప్పర్మెంట్ లాంటి ఎంత చప్పరిచ్చినా ఇంకా సంబరమే పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ అయ్యే పండగలు చేసుకుంటున్నాం. ఎప్పుడు ప్రారంభమైనాయి సార్ ఇవి? అదే కదా. ఎవరికైనా బోర్ కొట్టిందా? ఎవ్రీ పండుగ అసలు బోరే కొట్టదు. గణేష్ ఉత్సవాలు చూసాం మనం హైదరాబాద్ నగరంలో. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెలుగుతో వెలుగుపోతుంది. రకరకాల సంబరాలు పెరుగుతున్నాయా తప్ప తగ్గట్లే. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు 69 అడుగులకు వచ్చాడు, 60 దాటి 69కి వచ్చాడు. నిత్యనూతనం పండగ అనేది నిత్యనూతనం. అది ఋషుల యొక్క జ్ఞానం భిక్ష వల్ల మనం ఇది సాధ్యమైంది. పండగలో 3 అంశాలు ఉన్నాయి మిత్రులారా, ప్రేక్షకులారా, గుర్తుపెట్టుకోండి. మనం ఆచరించవలసిన శాస్త్ర విధి చెప్తుంటారు కదా. తెల్లవారుజామున లేయాలి, అభ్యంగన స్నానం చేయాలి, ఏమేం చేయాలి, ఈ శాస్త్ర విధి. దాన ధర్మాలు చేయాలి, ఫలానా పశుపక్షాదులను పూజించాలి, ఫలానావి దర్శించాలి, ఇలా చెప్తుంటారు కదా. విజయదశమి రోజు ఆ శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ శమీ పత్రిని తీసుకొని అందరికీ చేతిలో పెట్టి నమస్కారాలు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఇవన్నీ శాస్త్ర విధులు. ఇక రెండవది మనకైతే తెలుసు, సంబరం, పిండి వంటలు, కొత్త బట్టలు. ఇది అందరూ చేస్తున్నారు. రెండవది అయితే ఎవరు మర్చిపోవడం లేదు. ఇక మూడవది ధ్యానం, జ్ఞానంతో మన మనసుని, మన ఆత్మని నింపుకోవడం. 3 అంశాలు కలిపితేనే పండగ. శాస్త్ర విధి ఆచరించాలి, వేడుకలు చేసుకోవాలి, పిండి వంటలతో కడుపు నింపుకోవాలి, అలాగే ధ్యానం, జ్ఞానంతో మన ఆత్మని శుద్ధి చేసుకోవాలి. పండుగలకు ఆది ఉగాది. ఇంకా చూడండి మన దేశంలో ఎన్ని పండుగలు చేస్తున్నారో. శ్రీరామ నవమి, నరసింహ జయంతి, హనుమత్ జయంతి, వామన జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వ్యాస పౌర్ణిమ, అదే గురు పౌర్ణిమ, గణేష చతుర్థి, దేవి నవరాత్రులు, దీపావళి, కార్తీక మాసం అంతా పండగ, నాగుల చవితి, దత్త జయంతి, సంక్రాంతి, రథసప్తమి, శివరాత్రి. ప్రతిదీ అత్యద్భుతంగా దైవత్వంతో అనుసంధానం చేయడమే వీటి యొక్క ముఖ్య లక్షణం. అంటే ఆ కాలమాన పరిస్థితిలో, ఆ సమయంలో, ఆ ఋతువులో ఆ శక్తి కూడా. ఇప్పుడు అదే కదా ఋషులు అంటే వాళ్ళు తెలుసుకున్నది ఆ శక్తే కదా సార్. శక్తే. ఆ శక్తిని తీసుకునే అనేక రూపాలు. ఆ శక్తిని తీసుకునే పద్ధతిని ఒక ఏంటిది శాస్త్రముతో జోడించి ఈ విధంగా చేయండి అన్నారు. ఇప్పుడు మట్టి వినాయకుడిని చేసి అక్కడ పెట్టి 9 రోజులు ఆకులు చుట్టూ పెట్టడం వల్ల అక్కడున్న క్రిమి కీటకాలు దానికి రిసీవ్ అయి వాటర్ అయినా ఏవైనా క్లీన్ అయితే మీరు కూడా క్లియర్ అవుతారు
అప్పటి వరకు నోటితో ఏమీ తినకుండా ఉన్న మీరు ఆ రోజు నుంచి ప్రారంభిస్తారు అనే ఒక అంతరార్థం తీసుకొచ్చారనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు వినాయక చవితి గుర్తు చేశారు కాబట్టి ఏం చేస్తారు, 21 పత్రాలతోటి స్వామిని పూజిస్తారు, ఉండ్రాలు తింటారు, అవి సప్పిడివి. అదే అంటున్నా, అప్పటి వరకు అది ఆ ఋతువుకు తగ్గ ఫుడ్ అది. ఇక 21 పత్రాలు, ఇది జిల్లేడు, ఇది తమ్మి, ఇది రాగి, ఇది మర్రి అని పిల్లలకి ఎట్లా తెలియాలి. అందుకనే తండ్రి పిల్లవాడిని తీసుకెళ్ళి ఇది జిల్లేడాకురా బాబు పొద్దున తీసుకెళ్ళి పట్టుకొని రావాలి, పరిచయం చేయడం వల్ల ఆ జ్ఞానము పెద్దల నుండి పిల్లలకి, మళ్ళీ వారి నుండి వారసత్వంగా కింది తరాల వారికి ఈ జ్ఞానం వెళ్ళడం వల్ల 21 పత్రాలను అంటే 21 ఔషధ వృక్షాలని మన భావితరాలకు పరిచయం చేయడానికి పెద్దలు పెట్టిన నిర్ణయం. ఇప్పుడు ఎక్కడిది పోతున్నాం, వాళ్ళు ఏమి ఇస్తారు, ఆకులు అక్కడ పెట్టగానే స్వామి ఏదో మనకు ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తారని కాదు, ఈ జ్ఞానం పోకుండా కాపాడారు. ఆయుర్వేద విజ్ఞానం 21 పత్రాల వెనక అవి ఇంట్లో ఉండడం వల్ల కూడా మంచిది కదా సార్. ఆ గాలి వాటి వల్ల నవరాత్రులు అయిపోగానే ఆ చెరువులో నిమజ్జనం వల్ల మీరు అన్నట్టుగా ఆ పత్రాలన్నీ వాటి శక్తి అంతా, వాటి రసం అంతా ఆ నీళ్ళలో దిగితే ఇదివరకు చెరువే మనం అన్నిటికీ, మనుషులకైనా పక్షులకైనా పశువులకైనా అన్నిటికీ చెరువే ఆధారం. అలాగా ఆ జ్ఞానాన్ని భావితరాలకు మనం పండగ ద్వారా పరిచయం చేశాం. ఇంకా ఇప్పుడైతే జయంతులు, పుట్టినరోజు పండగే అందరికీ అంత, ఏకాదశులు, పౌర్ణములు, బుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, ఇలాగ పౌర్ణములు కూడా మనం పండగలు చేసుకుంటాం. ఇంకా అమావాస్య పండగలు, కొన్ని పండుగలు అమావాస్య రోజు కూడా వస్తాయి కదా సార్. మన శివరాత్రి ఇప్పుడు రేపు వచ్చే అమావాస్య, ఈ ఒక సందర్భంలో దేవీ నవరాత్రులు ఆశ్వయుజ మాస పాడ్యమి మొదలైతే ముందు రోజు మన తెలంగాణ ప్రత్యేకత బతుకమ్మలు అమావాస్య రోజే ప్రారంభం ముందు రోజే చేస్తారు. ఓహో, ఎంగిలి బతుకమ్మ అని చేస్తారు. అన్ని పూలు సేకరించి ఆడపిల్లలు అత్యద్భుతంగా మరి వాగుల వెంట చెరువుల వెంట ఆ బతుకమ్మ ఆట కళ్ళకి పండుగ. మన తెలంగాణ ముద్ర ప్రపంచవ్యాప్తంగా. సో అంటే ఏంటి, ఆ నీళ్ళ దగ్గర ఆ పూలతో ఆ ప్రకృతితో ఉండాలన్నమాట. ఈ సమయంలో ప్రకృతిని బతికిస్తే మనం బతుకుతాం అంతే అనేదే బతుకమ్మ. అది ప్రకృతిని బ్రతికిస్తే మనం బ్రతుకుతాం అంతే కదా అని ఆ 9 రోజులు పూజిస్తున్నాం. వృక్షరాజ్యాలకి గౌరవం ఇచ్చాం, అంతేగాని తెంపి ఇది కాదు, దాన్ని గౌరవించడంలో భాగంగా చేస్తున్నాం. ఒక తంగేడు చెట్టు ఒకటే కాదు, అన్ని పుష్పజాతులని, అంటే మొత్తం వృక్షరాజ్యానికే మధ్యలో వెంపల చెట్టు పెడతారు చూడండి, అఖండం పెట్టి చుట్టూ బతుకమ్మలు ఆడుతుంటారు. అంటే వృక్షరాజ్యానికి గౌరవిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి సూర్య ఆరాధన, పశువు ఆరాధన, వ్యవసాయ పంటల, పాడి పంటల ఆరాధన, ఇలా ప్రతి దాని వెనక అత్యద్భుతమైన ఏమంటారు, ఒంటికి ఇంటికి ఆత్మకి అన్నిటికి కూడా వాళ్ళు ఆహారం అందించారు అనేక రూపాలలో. ఇక దసరా అనుకున్నాం కదా, దశహరాత్రము, అసలు దశహరాత్రం అదే వాడుకలో దసరా అయిపోయింది. ఇది శక్తి చెప్పుకాను. ఇప్పుడు 9 రోజులు అమ్మవారి రూపాలు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది భాద్రపద మాసం, వచ్చేది ఆశ్వయుజ మాసం. మరి ఆశ్వయుజ మాసం అని ఎందుకంటారు అంటే, ఆ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఉండే నక్షత్రం పేరు అశ్విని. ఆ అశ్విని నక్షత్రాన్ని బట్టి ఆ నెలకి ఆశ్వయుజ మాసం. చిత్రా నక్షత్రం ఉంటే చైత్రమాసం, వైశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం. ఇలాగా నక్షత్రాన్ని పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకి ఆ పేరు. ఉన్న 27 నక్షత్రాలు, కానీ 12 నక్షత్రాలకి ఆ పేరు దక్కింది. ఇలా ఋషులు వారము, నక్షత్రము, గ్రహాలు వీటన్నిటికీ లింకు పెట్టారు. ఇక
నవరాత్రి అన్నాం కాబట్టి ఆఖరి రోజు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఓపిక తీరిక లేక. విజయదశమి రోజే లేదా నవమి రోజే 2 రోజులు, అంటే సప్తమి దాటిన తర్వాత అష్టమి నవమి 2 రోజులు చేసుకుంటారు. కొంతమంది 3 రోజులు చేసుకుంటారు, కొంతమంది 5 రోజులు చేసుకుంటారు, కొంతమంది 7 రోజులు, కొంతమంది పాడ్యం నుంచి నవమి దాకా కూడా చేసుకోవచ్చు, చేసుకుంటారు కూడా. ఇంతకుముందే నేను చెప్పాను. ఈ సందర్భంలో పత్రిసారు చెప్పినట్టుగా స్వాధ్యాయం, పండగలో స్వాధ్యాయం చేయమన్నారు పెద్దలు. అదేమిటంటే దేవి సప్తశతి. భగవద్గీత ఎన్ని శ్లోకాలు? 700. అలాగే దేవి సప్తశతి కూడా 700 శ్లోకాలతో ఉంది. అమ్మవారి అన్ని అవతారాలు ఉంటాయి అందులో. అందులోనే దేవతలు ప్రార్థిస్తారు అమ్మవారిని. అదే నేను ఇప్పుడు చదివింది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వై 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 నమో నమః. ఇది ఆ గ్రంథంలోని దేవి సప్తశతిలోని. అది తప్పనిసరిగా చదవాలి. ఆ గ్రంథం చదవాలి 9 రోజులు. సుందరకాండ కనీసం రామాయణం అంతా చదవకపోయినా సుందరకాండ ఒకటి. ఆంజనేయ స్వామి ఉంటాడు, సీతమ్మ ఉంటుంది, రాముడు ఉంటాడు. అవును సార్, సుందరకాండ ఎందుకు వచ్చింది ఇందులో? మళ్ళా శ్రీరాముడి జయం కూడా దసరా కాబట్టి. ఓహో, మహాభారతం ఒకటే కాదు, శ్రీరాముడు పట్టాభిషేకం కూడా అదే రోజులలో జరిగింది. ఓకే, రెండు లింక్ అయినాయి. అందుకనే సుందరకాండ చదవంటున్నారు. వీలైతే మీకు ఓపుకుంటే రామాయణం చదువుకోండి. ఇక మూలా నక్షత్రం రోజు సరస్వతీ మాతని పూజ చేయమని చెప్పుకున్నాం. ఏమంటారు దాన్ని? కలశ స్థాపన అంటారు. కలశం పెడతారు ఒకటి, పూర్ణ కుంభం అంటారు. చెంబు పెట్టి దాని మీద. ఈ చెంబు ఎందుకో తెలుసుకోవాలి అసలు. నేను సైన్స్ సార్ కాబట్టి నాకు తొందరగా అర్థమైంది. అది ఐఏఎస్ వేదవ్యాస గారు చెప్పారు. ఈ కలశం అంటే చెంబు అంటే ఏందో కాదు బాబు, అది ల్యాబొరేటరీలోని రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అని చెప్పాడు. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, అచ్చా, ప్రయోగాలు చేసే ఫ్లాస్క్ ఒకటి ఉంటది కదా. కరెక్టే. ఓహో, రౌండ్ గా ఉండి ఇలా గొట్ట ఉంటది, అడుగు బాటం ఇట్లా ఫ్లాట్ గా ఉంటది. దాంట్లో ప్రయోగాలు చేస్తారు, రసాయనాలు కలుపుతారు, ఏది కలిపితే ఏమొస్తుందని. అలా మన వాళ్ళు కలశ స్థాపన ఉద్దేశం కూడా అదే. ఓహో, ప్రయోగాలు చేయమనే. అది మర్చిపోయినాం మనం. ఓన్లీ ఏదో చెంబు తీసుకొచ్చి ఏదో అయ్యగారు టైం పాస్కి 4 దారాలు చుడతా ఉంటాడు, దాని మీద ఒక కొబ్బరికాయ, 2 మామిడాకులు, ఇంత అదేమిటి జాకెట్ ముక్కతోటి మన పిరమిడ్ లాగా చేసి పెడతారు. ఉద్దేశం అది కాదు. ప్రతిదాన్ని నువ్వు తెలుసుకున్న దాన్ని ప్రయోగం చేయబోయి అని చెప్పినట్లు. ఇది ఇలా చెప్పారు, ఒకసారి చేసి చూడు నువ్వు అని ప్రయోగానికి ప్రతీకగా కలశం. వావ్ సార్, అదనమాట కలశ స్థాపన అంటే అంత ఉంది అర్థం. పూజ చేయాలి. మనం ఇప్పుడు యూట్యూబ్లు టీవీలు చాలా వచ్చాయి కాబట్టి పురోహితులు లేకుండానే పండగలు రికార్డింగ్ ఇచ్చేస్తా. పూజ గురు ప్రార్థనతో, ఓంకారంతో, పరమాత్మ పూజతో, గాయత్రి మంత్రంతో మొదలు పెట్టాలి. ఏ గృహస్థ అయినా భార్యతో సహా సంకల్పం చెప్పాలి. అందుకే మగవాడు ఒక్కడే మన వాడు పూజలు చేయనియరు. కానీ సార్ నీ భార్య జాకెట్ ముక్కన్న పక్కకు పెట్టుకో అంటారు. ఇక ఏ టైంలో పూజ చేయాలనేది టైం టు టైం సిద్ధాంతులు చెప్తుంటారు. అదేది మీకు తెలియకపోయినా మధ్యాహ్నం అభిజిత్ లగ్నం అంటారు, ఏ దోషం ఉండదు, అప్పుడు పూజ మొదలుపెట్టినా మంచిది. తెల్లవారుజామున అయితే ఇంకా మంచిది, బ్రహ్మముహూర్తం. ఇక గణపతి పూజ చేయాలి. మనందరికీ తెలుసు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. ఏకభుక్తం, ఒక పూటే తినాలి. ఈ దేవి నవరాత్రులు అన్నాం కదా, అఖండ దీపం ఆరాధన చేయాలి 9 రోజులు. కుమారి పూజ చేయాలి. ఈ దేవి సప్తశతి బుక్ చదవని చెప్పాము. లలితా సహస్రనామ అర్చన. కుమారి పూజ ఇటీవల మేము కళ్ళారా చూసాము, నేపాల్కు వెళ్ళి. అవి నవరాత్రుల రోజులలో మాకు తెలియకుండా పోయాము. అక్కడ మరి
12 ఏళ్లలోపు అమ్మాయిని సెలెక్ట్ చేసి అమ్మవారుగా కొలుస్తారు. ఓ ఏడాదంతా ఆమె అదే వేషంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మాయిని మారుస్తుంటారు. ఓకే. పుష్పవతి అయితే ఆమె అర్హురాలు కాదు. మ్మ్. మేము పోయినప్పుడు 2 అమ్మాయిలు తీసుకొచ్చారు వాళ్ళు. మేము చూసాం, దర్శించాం, మా భాగ్యం. మ్మ్. 2 ఎందుకంటే ఒకరు సేఫ్టీ కొరకు, అచ్చా. ఒకరి మీద దృష్టి ఉండకుండా. మ్మ్. అలాగా కుమారి పూజ చేస్తారు ఇక్కడ తెలిసిన వాళ్ళు, మన వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాలలో. ఇంకా నవధాన్యాలు పాలలతో కలిపి మట్టి అరుగు మీద చల్లితే అవి మొలకెత్తుతాయి. మ్మ్. నవగ్రహాల అనుగ్రహం. నవధాన్యాలు అంటే నవగ్రహాల సంకేతం. ఇంకా వరుణ పూజ. ఇప్పుడు అంటే వర్షాలు వస్తున్నాయి కదా, మరి పండగ రోజుల్లో వర్షాలు వస్తే పండగలు కాబట్టి ముందు ఆయనకి అనుగ్రహం కోసం పూజ చేస్తే ఆయన ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో చూసుకుంటాడు. ఓకే. ఇక కులదేవత పూజ మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికి కులదేవత ఉంటుంది. మాకు నరసింహస్వామి. మ్మ్. ఇక సరస్వతి పూజ మనకు తెలుసు కదా. పంచమి నాడు పుస్తకాలు పెడతారు. దుర్గాష్టమి, మహానవమి ఆ రోజు మంత్రజపం, మనమైతే ధ్యానం. అలాగే సిద్ధి దొరుకుతుంది అప్పుడు. ఆయుధ పూజ. విజయదశమితో పండగ ముగుస్తుంది. ఆ రోజు శమీ వృక్షాన్ని పూజ చేసి ఆ ఆకు తీసుకొని ఏమనాలంటే శమీ శమతే పాపం, శమీ శమతే పాపం, శమీ శత్రునాశనం అనాలి. ఓకే. ఇప్పుడు ఒక శుభవార్త ఏంటంటే మీరు అందరు ఆల్రెడీ పిఎంసి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. 22/9/25 నుంచి దేవి నవరాత్రాల ప్రారంభం రోజే తిరుపతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. మన ఎండింగ్ అక్కడ ప్రారంభం. మన ఆ రోజుకి ఎండ్ అయిపోయింది. బ్రహ్మ మొదట ఉత్సవాలు ప్రారంభించారు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. బ్రహ్మ ముందుగా ప్రారంభించారు. ఓ బ్రహ్మోత్సవాలు. వండర్ఫుల్ సార్. అయితే ఇప్పుడు ఇంట్లో ఏ దుర్గం ఉంది ఇంతకు అని తెలుసుకోవాలంటే మీ ఇంట్లో మ్మ్. మీ ఆవిడ ఉంది, చదువు బాగా చదివి జాబులు చేస్తుంటే ఆమె సరస్వతి. ఓకే. దండం పెట్టు. ఆహా. ఆమె ఒంటి నిండా నగలేసుకొని పట్టు చీరలు కట్టుకొని ఉంటే ఆమె మహాలక్ష్మి. దండం పెట్టు. ఓకే. ఆమెకి చదువు అంతంత మాత్రం, ఏ ఆడంబరాలు లేవు, నగలు నాణ్యాలు ఇష్టపడదు, సింపుల్గా ఉంటుంది. కానీ శక్తివంతురాలు పార్వతీమాత. ఆమె భర్తకి ఎలాంటి కష్ట సుఖాలు వచ్చినా గట్టిగా నిలబడుతుంది, అండగా ఉంటుంది, ఎదిరిస్తుంది. ఆమె దుర్గామాత. వా. వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. ఎవరో ఎక్కడికో ఓన అవసరంలా అరుదుగా ఈ 3 అంశాలతో ఉంటే వాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి భర్త. వావ్ సార్. ఇప్పుడు మరి ఇదంతా వారు అందులోని అంతరార్థం బోధించారు, అయిపోయింది. ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తున్నాం, ఆధ్యాత్మికతలోకి వచ్చినాం. ఈ పూజలు ఈ అంటే ఏంటి కర్మకాండలు, వ్యర్థమైన కర్మకాండలు వద్దు, దైవారాధన కాదు, ఆత్మారాధన కాదు, సత్యారాధన, ఆత్మారాధన ఏమన్నారు. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఈ పూలు పత్రికలు పెట్టి ధ్యానం ద్వారా విశ్వశక్తి అంటే ఆమె ఆదిశక్తి, ఆమెను మనం సంపాదించుకుంటున్నాం. శక్తి వచ్చింది మనకి. ఇక బ్రహ్మర్షి పితామహ పత్రి చెప్పినట్టుగా స్వాధ్యాయం అంటే జ్ఞానం అంటే సరస్వతి. శక్తి సరస్వతి ఎక్కడ ఉంటారో అక్కడే మహాలక్ష్మి ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి ఉంటుంది. విడిగా నువ్వేం పూజ చేయాల్సిన అవసరం లేదు. రైట్. నువ్వు ధ్యానం చేశావు, శక్తిని సాధించుకున్నావు. స్వాధ్యాయం చేశావు, సరస్వతి మాత ప్రసన్నం చేసుకున్నాం. వీరిద్దరు ఉన్న దగ్గరే మహాలక్ష్మి ఉంటుంది. ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక ధ్యానం ఒక్కటి పట్టుకుంటే అన్ని కవర్ అవుతాయి. నవదుర్గల్ని నువ్వు ఆరాధించినట్టే. నవదుర్గలతో పాటు అక్కడ ఏ మార్పులు జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి ఇప్పుడైతే ఆ ఎనర్జీని కూడా రిసీవ్ చేసుకో. ఇప్పుడైతే దైవశక్తి భూలోకం మీద గుమ్మరించబడుతోంది. అన్ని సమయ ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. ఆ దైవశక్తిని తట్టుకోవాలంటే ధ్యాన శక్తే కావాలి ఇప్పుడు. అందుకే ధ్యానం చేయండి మిత్రులారా. మరొకటి, మీరు ధ్యానం చేసినా చేయకుండా శాకాహారులు కాండి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మాంసాహారి దేహము వచ్చే ఎనర్జీస్ని తట్టుకోలేదు. మీరు ముందు శాకాహారులై మంచివారితో సహవాసం చేసి ధ్యానులు కాండి, జ్ఞానులు కాండి, పిరమిడ్ మాస్టర్లు కాండి.
విశ్వ కళ్యాణానికి సహకరించండి. సూపర్ సార్, వండర్ఫుల్, అద్భుతమైన విషయాలు అందించారు. మీ మెసేజ్ సార్ ఈరోజు? పండుగలు అంటే సంబరాలే కాదు, పిండి వంటలే కాదు, డీజేలే కాదు. మనం ఎంతో అదృష్టవంతులం. భారతీయ ఋషులు ఆధ్యాత్మికమైన ఖగోళపరమైన 33 కోట్ల దేవతల ప్రసన్న నిమిత్తం అనేక పండుగలు మనకి పరిచయం చేసి వెళ్ళారు. వాటి వెనక ఉన్న శాస్త్రీయ జ్ఞానం తెలుసుకోవాలి, ఆ శాస్త్రీయ విధులు ఆచరించాలి. తద్వారా మనము మన శారీరక, మానసిక, బుద్ధిపరమైన, ఆత్మపరమైన పరిపక్వత పొంది మన జీవితాన్ని మనం పండించుకోవాలి మిత్రులారా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అల్టిమేట్ విషయాలు అందించినందుకు కృతజ్ఞతలు అందరి తరపున. మీకు కూడా ధన్యవాదాలండి. శుభం. ఇది మిత్రులారా, విన్నాం కదా మన పండుగలు. ఈ 9 రోజులు ఏం చేయాలి ఏమిటి అనేది మనకు ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా ఇవ్వబడ్డది. తర్వాత ఆ పండుగల్లోని అంతరార్థాలు ఋషి పరంపర నుండి వచ్చాం మనం. ఎవరు ఋషులు? ధ్యాన సాధన చేసి వాళ్ళ దివ్య శక్తులను ఓపెన్ చేసుకొని ఆ జరుగుతున్న వాటిని ఎలా చూశారు? మరి అప్పుడు పుస్తకాలు లేవు కదా, వాళ్ళకెవరు చెప్పారు? వారు దర్శించి మనకు కింద అందరూ ఆ శక్తిని తీసుకునే విధంగా మనకు ఏర్పాటు చేశారనేది మనం చుక్కా మధు గారి ద్వారా, ఐఏఎస్ వేదవ్యాస గారు రచించిన పుస్తకం ద్వారా తెలుసుకున్నాం మిత్రులారా. మరి ఓవరాల్గా ఇప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతం నేటి తరాలు కూడా అందులోని శాస్త్రీయతను అర్థం చేసుకొని తన ఇంట్లో ఉన్న తన భార్యనే 3 రూపాలు చెప్పారు కదా, ఆ 3 గుణాలు కలిగి ఉన్నప్పుడు వారికే నమస్కారం చేసుకుంటూ ఆ రోజు ధ్యానం చేస్తూ పార్వతీదేవిని, స్వాధ్యాయం చేస్తూ సరస్వతీదేవిని మనం ప్రసన్నం చేసుకున్నప్పుడు దానం చేస్తూ దానం కూడా మహాలక్ష్మి కూడా కటాక్షం అక్కడే ఇంట్లోనే జరుగుతుంది అనేది వారి ద్వారా తెలుసుకున్నాం. ఓవరాల్గా ఏ పండగ అయినా, ఖగోళంలో ఏ మార్పులు జరుగుతున్నా మనం చేయవలసింది ధ్యానము, స్వాధ్యాయమే అనేదే ఓవరాల్గా తెలుసుకున్నాం మిత్రులారా. ఇదే ఎన్నో సంవత్సరాల నుంచి మీకు అందిస్తుంది. ఇది ఇలాంటి అద్భుతమైన మాస్టర్ల ద్వారా అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.